ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. చంద్రబాబు నాయుడు గారు చాలా పట్టుదల కలిగిన రాజకీయ నాయకుడు. కసిగా పనిచేస్తారు. రాజకీయాల్లో చేయాలి అనే దృక్పథంతో రాజకీయాలు అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు అధికారాన్ని ఆ విధంగా చేజెక్కించుకున్నారు. ప్రజల తీర్పు ఎలాగుంటే అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ ప్రజల తీర్పు టీడీపీ కూటమికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు, భారీ మెజార్టీ ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా విభజన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక పరిపాలనా పరంగా రంగంలో దిగారు. సచివాలయంలో ఇప్పటికే అధికారుల్ని కలిశారు, రాజకీయ నాయకులను కలిశారు. ఇక సచివాలయం కలకల్లాడుతుంది. ఒకప్పుడు కనీసం అక్కడ మంత్రి కూడా ఆ ఛాంబర్కి వెళ్ళి ప్రజలతో మమేకమైన దాఖలాల గతంలో లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు చూసినా సెక్రటేరియట్ వెలవెలపోయేది. ఒక అధికారులు మాత్రమే సెక్రటేరియట్కి వెళ్ళి వారి పనులు చూసుకునేవాడు. మంత్రి అనేవాడు సెక్రటేరియట్లో కనిపించేవాడు కాదు, ఎక్కడున్నవారు కూడా తెలిసేది కాదు. మంత్రులు ఉన్నా కూడా గుప్చప్పుడు కాకుండా కాముగా వచ్చి కాముగా వెళ్ళిపోయారు. ప్రజలు కలవడానికి ఇష్టపడేవారు కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అట్లా కాదు, సిస్టమ్ అంతా మార్చేయబోతున్నారు. సచివాలయంలో ఖచ్చితంగా మంత్రులు వారంలో 3 రోజులు 4 రోజులు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి. సచివాలయంలో ప్రజలకి జిల్లాల నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు, మంత్రుల కోసం పనుల కోసం వస్తారు. సచివాలయంలో అందుబాటులో ఉంటే ఖచ్చితంగా ప్రజలు కలవచ్చు. మంత్రులు ప్రజల్ని కలిసిన తర్వాతే మిగతా ప్రయారిటీ వాళ్ళు తప్ప సచివాలయంలో ప్రజాసేవకు తప్ప ఇతర సేవలకు అవకాశం లేదని చంద్రబాబు నాయుడు గారు మార్కు స్టార్ట్ చేయబోతున్నారు. పరిపాలన ఫోకస్ పెట్టారు చంద్రబాబు గారు. సచివాలయాన్ని ముందు ప్రక్షాళన చేసి అక్కడ ఉన్న అధికారులు ఎవరున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, గతంలో ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, పనితీరు మార్చుకోవాలి, మైండ్ సెట్ మార్చుకోవాలనే సిస్టంలోనే పరిపాలనపై ఫోకస్ పెట్టారు. మరి రేపటి నుండి అంటే ఈరోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ చేశారు పరిపాలన. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో సచివాలయం కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలు ఒక ప్రక్షాళన దిశగా అడుగులు వేయబోతున్నారు చంద్రబాబు గారు. పరిపాలనపై ఫోకస్, చంద్రబాబు నాయుడు గారు మార్కు ఈసారి డిఫరెంట్గా ఎలా ఉండబోతుందో చూడండి అని కూడా మీడియాతో చిట్ చాట్గా చెప్పారు. తిరుపతిలో కూడా చెప్పారు. ప్రతిరోజు కొత్తదనం వస్తుంది, ఆ కొత్తదనాన్ని మీరు ప్రజల్లో తీసుకెళ్ళాలి మీడియా ద్వారా అని చెప్పకనే చెప్పారు చంద్రబాబు గారు. మరి అదే జరగబోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్కు, పరిపాలన మార్కు కనిపించబోతుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల,